దొంగ చిలక అని 90 గొప్ప నట్టం వస్తుందని చెప్పావు కదే. 91 చూడవే చూడు 92 ఇదేనా నట్టం అంటే? ఎదవశిలక అని అన్ని అబద్ధాలే. మరీ ఓవర్ అవుతున్నావు. ఆ జాతకమే చూడలేదని మీ ఊళ్ళో వాళ్ళే చూస్తావే. 94 ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలేనే. 96 అసలు నీకు తిండి పెట్టడమే దండగా. 97 నీ అవ్వ ఏ పెట్టమాసు వాడుకో అమ్మేస్తే ఖర్చు తగ్గేది. 98 దొంగముండా ఈ జామకాయలు బాగా రుచి మరిగావు. 99 జాతకమే చూస్తా. 100 టాటా మాస్టర్. నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటమేరా ఈడియట్. నన్ను తిడతావా? చావు పో సచ్చినాడా. రావుడు ఒరేయ్, నీది కంప్యూటర్ లో వచ్చే ఫేసేనా? డిస్కవరీ ఛానల్ వచ్చే గున్నాయనకు ఫేస్ నువ్వు. ఏంటి సార్ పొద్దున్నే ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదమ్మా, జంతువులండే ఓ ఇంత మనిషి నా జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడిని ఏ గెటప్ లో గుర్తుపట్టొచ్చానని సెటప్ చేసుకుంటున్నారు. ఏమిటి విశేషం? మన ఫ్లాట్స్ లో ఉంటున్న అందరూ కలిసి యాన్యువల్ డే సెలబ్రేషన్ ప్లస్ గణపతి తాత మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అందరినీ పిలుస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రావాలి. ఓహో, ఒకే దెబ్బకి 2 ఫంక్షన్స్ అన్నమాట. తప్పకుండా వస్తాను. See you. Bye. Bye. అదేట్రా అప్పుడే హాస్పిటల్ కిషోర్ అని ఫిజియోథెరపిస్ట్. అవును, ఈ కాళ్ళు కీళ్ళు ఇవన్నీ జాయింట్. ఓహో, రంగారావు గారు. మా నాన్న, మా అమ్మ, అమ్మగారు బాగున్నారా? మా నాయన ఇప్పుడు మా దొరబాబు గారు 2-3 నెలలు నడిచేస్తాడంటావా? 2-3 నెలల 2 వారాల్లో జంపింగ్ చేయించేస్తాడు. 2 వారాలే? అవును డాడీ. అంటే ఎవరు లేని అనాథని దొరబాబుని చూస్తుంటే మా అన్నయ్యలాగా, మిమ్మల్ని చూస్తుంటే మా డాడీ లాగా. నీకు ఎవరు లేపాటు పెట్టి నాకు దొరబాబు ఎంత నువ్వు అంతే. నీకు కూడా థ్యాంక్స్ రా. ఏమైంది దానికి? కోడి కంపలో సిక్కడిందండి, తోలుడితే పసుపు రత్తానండి. కోసే మధ్యాహ్నం మందులు వేసేద్దాం. అరే కోసేడు ఉంది డాడీ, రెస్ట్ ఇస్తే నయమైపోద్ది కదా. రెస్ట్ పడుకోబెట్టేద్దాం. అయ్యో అరే ఇటీవ ఎక్కడికి? కోడి లేదు గీలేదు, లోపల పదమా. బాబా కిషోర్ కా జాదూ. లేపేమంటారా? మళ్ళీ లేపెట్టివే చూతారేటి? లేమ్మా బాబా ఈ సామాన్యుడు కాదే. ఇది బాబులు మా ముసలిదాన్ని కూడా ఇలా బుడకబెట్టేస్తావేటి? అయ్యి బాబాయ్, బామ్మగారు నాకు తప్పండి. బామ్మగారు నాకు ఆకలేస్తుందండి. అయ్యి బాబు, అరే నిన్ను మెల్లగా దువ్వేసి మన ముసలిదాన్ని కూడా అప్పుడప్పుడు ఇలా పుడుకోబెట్టేసామనుకో పొడవే ఉండదు. ఇంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు, నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు కదా. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతా. వెరీ గుడ్. మందు సామ్రాట్, మందు రత్న. డబ్బులు ఇస్తామనుకుంటే బాగా ఇచ్చావే. ఒక్క నిమిషం. ఏంటి ఇది దేంతో తయారు చేస్తారో నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసు. తొందరగా చెప్పు. ద్రాక్ష పళ్ళు, నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, తొక్కలు, తోలు ముక్కలు ఇవన్నీ కలిపి మురగపెట్టి, కుళ్ళపెట్టి, కుండలో పెట్టి భూమిలో పెడతారు. పెట్టి పెట్టగానే ఈగలు, దోమలు, పేడ పురుగులు, చెద పురుగులు, అన్ని పురుగులు దాంట్లో దూకి కాలకృత్యాలు తీర్చుకుని కరెక్ట్ స్నానాలు చేసి, సంసారాలు చేసి, పిల్లలు పెట్టి చచ్చిపోయి కుళ్ళిపోతాయి. దీంట్లోనా? అప్పుడు దాన్ని బయటికి తీసి ఇలా బాటిల్లో పెట్టి అమ్ముతారు డబ్బులకి. ఆ పళ్ళన్నీ కుళ్ళక ముందు తాగితే జ్యూసు మంచి ఆరోగ్యం. కుళ్ళిన తర్వాత తాగితే నీ బాడీ కుళ్ళిపోద్ది. ఇప్పుడు తాగు. ఎంతకాలం తాగుతున్నది నేను ఇటువంటి కుళ్ళ ఇంకా నా జీవితంలో తాగను. ప్రామిస్. మీరు చాలా మంచి సెక్యూరిటీ గార్డ్ అని మన కాలనీ వాళ్ళు అందరూ చెప్తారు. మీరే కనుక సరిగ్గా ఉంటే
ఈరోజు మన కాలనీ కుర్రోళ్ళు దొంగలుగా మారేవరా? ఒక్కసారి ఆలోచించండి. అన్నా రమేష్ గీ బొట్టు సీన్ అంటూనే ఉన్నా ఎత్తుకున్నావా? అరే ఎత్తుకొనుడేందన్నా రాత్రంతా కుళ్ళ పొడిచినా అచ్చా వాడిని ఎగ్జాక్ట్ బయటకు ఎన్ని గంటలకు ఇచ్చినావు చెప్పు. ఎగ్జాక్ట్లీ అంటే అన్న 10:45 రిలీజ్ చేసిన. పక్కానా? పక్కానా. అవురా సీను, బడే షార్ట్ కట్లకు ఖాళీ లోపటేసిండని చెప్పి నువ్వు వాడైతే నీ పుంగి వజాయించిన అని చెప్తున్నా మనిషినని చెప్పువా? నామే చేస్తే అసలు ఉంటాడా? నీ తానేదో బిల్డప్ కొడుతున్నాడు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. వస్తా నడువురు బే. వస్తా సీనా. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎట్లా బే? నేను చెప్తా ఈనానా, మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా, అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటదానా, వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా. ట్విన్స్ అంటే ఏందిరా? కౌల పిల్లలానా. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు. గా ఖుషీలా మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా. సమాజం ఎందుకోవే? గా కొట్టుకొచ్చిన వాళ్ళలో ఒకడేమో మన పొట్టి నర్సి గారి ఇంట్లో పడ్డాడు, బొట్టు సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? అంతేనా? చెప్పనా? జర్రాగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడనుకొని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి సారీ చెప్తా. సరిగ్గా పోయిన టైంకి వచ్చాడు ఆవిడ. సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిరే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు.
ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు. అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఏంటండి ఇది? చూడు నీకే ఎరుకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా? శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదేగా బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చారు సోబీసుగాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యానోల్. పైసల కోసం గొంతులు వస్తాడు సాలగాడు. అబ్బాబాబా గలీజ్ సాలగాడు. చిచి. అయినా ఈ ఖుషీ టైంలో సైతాన్ గాన్ గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా. రుబ్బకుంటే నీకు బాగా చెప్పరా రుబ్బరా రోలు బాగా కదిలేటట్టు రుబ్బరా 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 ఆచారి రుబ్బరా బాగా రుబ్బరా రుబ్బరా ఆచారి రుబ్బరా. అదేం పని వీడి కలుస్తూ పచ్చడి రుబ్బుతున్నావా? వీడి కాలుతో పోతే అరతులు కాలుస్తూ రుబ్బుతారా? పచ్చడి పొట్టలతో తోడరా చుట్టలు కాలుస్తూ రుబ్బుతారు. అందుకనే అంత రుచి. అందుకనే తిని విధవా చుట్టలు కాలుతారు అంటాను నిన్ను. నన్ను కోతంటావా? నేను పోతానా? తండ్రి కాబట్టి తిమ్మిగా అన్నాను. తప్ప? తప్పే, ముమ్మాటికి తప్పే. అమ్మరాన్ని పండు. అమ్మ అని చెప్తావా? నిన్ను అమ్మని కలిసి ఈ రోడ్ల పడి దుబ్బేస్తాను రా. పెరుమాళ్ళ స్వామి అడగకపోయినా సరే నైవేద్యం పెట్టేస్తాను. తర్వాత నీ కర్మ. బుద్ధి పడరా వీడు. వీడిని చూసి బుద్ధిరా. ఏమిట్రా? మందు కోసం వచ్చారా? ఎన్నాళ్ళకి వచ్చారా రోగులు? అబ్బా నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎవరు తెరు? డబ్బు ఆయనకు కాదండి. ఆయన కదా చిచి. పచ్చడి పడింది మంట. పచ్చడా? పచ్చడి కాదది కలికం. ఏ రోగం అయినా సరే ఇచ్చే మటమై అయిపోతుంది. అమ్మాయి ఏం డబ్బు? దిగుబడక వైద్యుని చెప్పు. దానికి డబ్బు లేదండి. మాకు పెళ్ళి 4 ఏళ్ళు అయింది. ఇంతవరకు పిల్ల జల్ల పుట్టలేదు. పుట్టలేదబ్బా ఈ ఊళ్ళో వైద్యుని నేను. నువ్వు పుడతామని అమ్మాయి పరిస్థితులు రా. వద్దే వద్దు. నీ కళ్ళు తెరిచే వరకు నువ్వు పరీక్ష చేయించుకోవద్దు. ఆయన మాటకెళ్ళండి. ఆయనకున్న రోగం అది. మీరు తొందరగా పరీక్ష చేయండి. అది రోగం అంటే అలా ఉండాలి. రా లోపల రా. బయట కూర్చొని ఆయన. అబ్బో మంచ మంచ మంచ. అలా పడుకోమ్మా. చూడమ్మా ఆ పొగటి కొంచెం అలాగా సర్దుకో. అది ఈ కాళ్ళు కొంచెం అంటే జరుపుకోమ్మా. అది బిడ్డలు లేరు కదమ్మా. నమ్మకమ్మా. నాకు కూడా నవ్వుతుంది. అబ్బా నమ్మకమ్మా. నమ్మక ఏమి కడుపు ఏమి నిలుపు. అందుకే సచ్చి ఏదో కన్నాడో మా నాన్న అంటుండేవాడు. ఒరే కొడక లేని పరుసు జబ్బు లేని కడుపు మెత్తగా ఉంటాయిరా అని. ఎందుకు? మావిడా ఉంది పెద్ద పీపాలాగా. అడ్డమైన గట్టి తినడం, అసందర్భంగా బిడ్డలు కనేయడం. అది పుట్టి దద్దోజనం కూడా అది చక్రపొంగలు అంటే నమ్ము నువ్వు. నేను పీపానే దద్దోజాన్నే చక్కెర పొంగల్నే పిల్లలు తండ్రి అయ్యావే. కూర్చుంటే లేవలేవు. నీకే పోయే కాలం వచ్చింది. నీ దుంప దూరంగా తెగిపోను. లేవే లే. సిగ్గులేదు. ఆడదాను కదా. డాక్టర్ గారు సదాన్ని పరీక్ష చేయించుకోవడానికి వచ్చా. చేయించుకోవడానికి వచ్చావే? పరీక్ష చేయించుకోవడానికి వచ్చలేదు. కడుపులు మీతోనే మాడిపోను.
తెలిసి మొహమా తాయారు కొడితే ముగ్గురు ఎదుపులో ఆజ్ఞలో ఉంటారే ఎవరు జాగ్రత్తలో వారు ఉంటారు. నారేట నారేట ఎక్కడ తీసుకొచ్చినావైతే ఏంటిది? ఇది మ్యూజియం రా బాబు. అయితే ఇక్కడ ఏంటుంటాయి? నీలాంటి వింత వింత వస్తువులు ఉంటారా? లేకపోతే ఏంట్రా మ్యూజియం అంటే ఈ అరకులో నివసించే గిరిజనులు వాడుకునే వస్తువులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు చూపించే బొమ్మలన్నీ ఇందులో ఉంటాయి. అంత ఇంకేంటో ఉంటాయా? చాలా వింత వస్తువులు ఉంటారా? ఒక కాకి ఉండును, ఆ కాకి 2 రెక్కలు ఉండును, ఆ కాకి 4 కాళ్ళు ఉండును, అది గాల్లో ఎగురుకుంటును. అయ్యి బాబే ఎక్కడ తీసుకొచ్చలే కాక చెప్పుడు చెత్తలు అయితే నేను లేకపోతున్నాను. ఇంతకీ నా వైపు ఎక్కడా? నా వైపు ఎక్కడా? అదిగో ఇదిగో గైడు, నా కోపం వచ్చేస్తున్నది. మన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలా? నీ పర్సనాలిటీ ప్రతీకారం తీర్చుకుంటావా? ఎలా తీర్చుకుంటావురా? వెరీ సింపుల్. వాళ్ళ బాటిల్ లాగా మనకు బాటిల్, వాళ్ళ పుల్లలాగా మనకు 2 పుల్లలు. ఒకే బాటిల్లో 2 పుల్లలు వేసుకుని నువ్వు నేను తాగేద్దామే. నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? మన ఇద్దరం లవర్స్ లాగా ఒకే బాటిల్లో 2 పుల్లలు పెట్టుకుని తాగాలా? అవునా? ఇదే బాగా లేదు. నా నిర్మల పెట్టి నువ్వు ఇచ్చేస్తావేంటి? సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆయన ఇస్తున్నారు. నాకు సబ్జెక్ట్ లో పడవేంటి? అదిరిపోయి సబ్జెక్ట్ ఉంది. ఏంట్రా అది? అనగనగా ఒక కాకి, దానికి 2 రెక్కలు ఉండును, 4 కాళ్ళు ఉండును, గాలిలో ఎదురును, కాకి పాలు ఇచ్చును, కాకి పాలు కాపీ తాగవచ్చును. అస్సలు బావలేదు, ఆపండి. బాగాలేకపోతే నాకైతే మధ్యలో నీ ఆనందం అయితే ఆనందపట్టు మరి. పక్కనే అందమైన అమ్మాయి ఉంది. ఒరే ఇలా వదిలేసి ఉంటే నీ పెళ్ళం పరువు పోద్దురా. పోతే పని దాని పరుగు పోద్ది, నాకెట్ నష్టం. సరే గాని వాళ్ళ వదిలేసి మన కాకి చెప్పుకుందాం పద. అయ్యి బాబా కాక్ కదా, నా ఫ్యామిలీ నిలగొట్టి కాక చెప్తానంటావా? ఇలా లాభలేదు, నా తడాక చూపిస్తా. అదే అలాగే అతన్ని అతని భార్యని విడదీస్తారా? గైడ్స్ అంటే టూరిస్ట్ హెల్ప్ చేయాలి కానీ ఇలా పట్టి పీడించకూడదు. ఏమండి మీ భార్యను తీసి మీరు లోపలికి బాగా చెప్పారు. అవును, చాలా బాగా చెప్పారు. మీ దయ వల్ల ఫ్యామిలీ నాకు దక్కింది. వైపు పద. ఇదిగో రాము, నువ్వు గైడు మేము గైడు, నీ చూలు మాతో చూపిస్తావేంటి? తప్పు చేసి పోజు ఒకట. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నేచురల్ గా నరికి పారేస్తా. ఏం చేస్తాను? నరికేతాం. పిండు ఇలా గాల్లో బట్టలు ఉతుకుతావేనా? వాడిని ఏమైనా చేయగలవరా మనం? మంచి సమయం చూసి ఆ రాముగానే ఉతికేద్దాం. పద పద. నా ధన దేవతలకు దండం. డాడీ డాడీ ఏంట్రా? ఆ స్పెషల్ వార్డ్ లో 3 సంవత్సరాల నుండి కోమలో ఉన్న పేషెంట్ కి ఆపరేషన్ చేసి అతన్ని బతికించాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇలా ముందుకు రారా. ఈ నలుగురు మీద ఆధారపడి మన హాస్పిటల్లో 4 ఫ్లోర్లు కట్టించారు. 5వ ఫ్లోర్ ఏమో ఆ పేషెంట్ మీద ప్లాన్ చేశారు. అది కాస్త చెడగొట్టావు. మార్చిలోంచి మధ్యలో వచ్చిన ఎదవ ఫేసు నువ్వు ఎదవ. చూడు, పేషెంట్ ని పైకి పోనివ్వకూడదు, అలాగని హాస్పిటల్ నుంచి బయటికి పోనివ్వకూడదు. వాళ్ళు బంగారు బాతులు. డాక్టర్ గారు న్యూ అడ్మిషన్ సార్. కౌంటర్ లో క్యాష్ 25,000 కట్టి పేషెంట్ ఐసీయూలో జాయిన్ చేసుకోండి డాక్టర్. అదేంటి సార్? పేషెంట్ మొహం కౌంటర్ లో క్యాష్ కట్టిన తర్వాతే చూస్తాను నేను, అందుకే ఇప్పుడు చూడలేదు. తెలిసిన వారేంటి మీరు అలా మాట్లాడతారేంటి సార్? తెలిసిన వారేంటా? పోస్ట్ మ్యాన్ ఊరంతా తెలుసు కదా, ఎలక్షన్ లో నిలబడితే ఎంపీ అయిపోతాడా? మన రిలేషన్ కూడా అంతే. మీరే అలా అంటే ఎలా సార్? ఇంకోలా మాట్లాడమంటావా? డాక్టర్, ఈ పేషెంట్ బాడీలో ఉన్న పార్ట్లని మన హాస్పిటల్కి చెందుతాయని అగ్రిమెంట్ రాయించినప్పుడు అడ్మిట్ చేసుకోండి. ఇది బాగుందా సార్? మరి అదే. సార్, మిమ్మల్ని జూనియర్ ఎండి గారు రమ్మంటున్నారు. జూనియర్ ఎండియా? వాడెవడు? ఆనంద్ గారండి. ఆనంద్ అంటే మా ఇంట్లో పనిచేసే? అవునండి, ఆనంద్ గారే. వారిని మా ఇంట్లో నెల జీతాన్ని పనిచేసేవాడు వాడు మాకు జూనియర్ ఎండియా? ఆ విషయం వారిని అడగండి. అన్నయ్య, ఆనంద్కి ఒళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది. ఎవడికిరా ఒళ్ళు కొవ్వెక్కిందంటున్నావు? మన ప్రకాష్ గారికి డైటింగ్ సేరే అదవా అంటే నెయ్యి ఎక్కువ తాగేస్తున్నాడు, గుండె బాగా బలిసిపోయింది. మరే నాకు తెలియకుండా నా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. అవును, పిలవగానే రాకుండా మీటింగ్ పెట్టారేంట్రా? ఏంట్రా, నన్ను చూసిన తర్వాత కూడా కూర్చుని కాళ్ళు ఊపుతావా? ఒక్క గుద్దు గుద్దారంటే అరగుద్దు వేస్ట్ అవుద్ది. లే, ఏంటా లుక్కు? నా మాటలు విని నన్ను పీకు పీకాలనిపిస్తుందా? నా చొక్కా గుండీ కూడా పీకలేరు. ఎరా, మీరు నా గుండీ పీకుతారా? ఇక నుంచి మన మాటకే తలూపాలి, ఓకే? ఇవాళ నుంచి ప్రతిరోజు అకౌంట్స్ క్లియర్ చేశాక ఇంటికి వెళ్ళాలి. ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ రాసి డబ్బులు నొక్కేద్దామంటే కుదరదు. పిన్నీస్ కొన్నా సరే పర్టికులర్స్ కావాలి, అర్థమైందా? దట్స్ గుడ్.
ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలను నేను లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజునా? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎలా? అది అమావాస్య, అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను. ఆ వెన్నెల్లో ఆగాగు, అమావాస్య, అర్ధరాత్రి, వెన్నెల. ఏ అమావాస్య నాడు వెన్నెల కురవకూడదా? నీ కథలో అయితే కురవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? అబ్బా, వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట. ఏ బోతద్దాలు, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు, పోయి బయట పడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడం ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెడ్డ పేరుంది, మంచి పేరుంది. ఇదే ఆయన. ఫోటోలు మార్చేస్తాం, తెలుసు. అచ్చా, మా ఊరు పోతురు బెర్తలేడా? అది అడగదామని వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. S4 లో కూర్చోండి. S7 లో ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. జేసీని నేను చెప్పినట్టు గొట్టం గారు కాదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే, S7 లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. కూర్చో మరి.